ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని చెప్పు. నువ్వు చెప్పకపోతే అల్లుడు అన్నట్టు వీళ్ళు ఏం చేసుకుంటారో ఏమన్నాయినమ్మా. చెప్తాను. చెప్తే సుమ్మి బతికిపోయినట్టే. ఇక ఈ గొడవే ఉండదు. గంటలమ్మని తిలోత్తమ అత్తయ్య ఇంట్లో ఉండే ఆత్మను పట్టించాలని తీసుకొచ్చారు. ఆత్మ అంటే ఎవరు? మా అమ్మేనా నైని? ఇంకెవరుంటారు? ఉన్నారు. వామ్మో! అయితే అప్పుడు నువ్వు వెళ్ళిపోమన్నది గాయత్రికని కాదా నాయనమ్మా? కాదు. వదిన పెద్దమ్మని వెళ్ళిపోవని ఏకవచనంతో చెప్పదు కదా మావయ్య. అయినా మా అమ్మ బెదిరిపోయి పారిపోయే రకం కాదు. గాయత్రమ్మగారు రానేలేదు. వచ్చింది హర్ష. హర్షనా? అతగాడెవడు? ఏంటి సంబంధం అనే? హే, నువ్వు నోరు మూసుకుంటే వదిన వివరంగా చెప్తారు. హర్ష నీతో ఏమన్నా చెప్పాడా? మీకు బాగా పరిచయం ఉన్నట్టు అలా అడుగుతున్నారేంటి బావగారు? ఓ, మీ అమ్మ ఏవైనా తన గురించి చెప్పుండొచ్చేమో కదా? లేదు లేదు, ఏమీ చెప్పలేదు. నాకేం తెలీదు. మదర్ ప్రామిస్. మీ మదరే ఇక్కడ లేదు. ఇంకెందుకు ఒట్లు పెట్టడం? నైని, హర్ష ఆత్మనా? అవును బాబుగారు. వయసెంతో? నీ చిల్లర బుద్ధికి తగ్గ వయసు లేదు. 12 ఏళ్లుంటాయి. అరే రే, చాలా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదమ్మా. దురదృష్టం ఏంటంటే తనకే ప్రమాదం జరగలేదు బాబాయ్. హర్షని హత్య చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.